నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. నేను మీ కృష్ణబాల. హాయ్ ఫ్రెండ్స్, భూమి తన చుట్టూ తాను తిరిగే వేగాన్ని కూడా మనిషి మార్చగలడా? వినడానికి ఇది సైన్స్ ఫిక్షన్ సినిమా కథలా ఉండవచ్చు, కానీ ఇది అక్షరాల నిజం. గతంలో చైనా నిర్మించిన 3 గార్జియస్ డ్యామ్ కారణంగా భూమి భ్రమణ వేగం స్వల్పంగా తగ్గిందని నాసా శాస్త్రవేత్తలే ధృవీకరించారు. అయినా చైనా వైఖరిలో ఏమాత్రం మార్పు లేదు. ఇప్పుడు అంతకంటే పెద్ద ప్రమాదాన్నే మన మీదకు తీసుకువస్తుంది. అదేమిటో దాని వివరాలు ఒక్కసారి చూసేద్దాం. అందరిది ఓ దారి అయితే చైనాది ఓ దారి అన్నట్టయింది ప్రస్తుత పరిస్థితి. 3 గార్జియస్ డ్యాంపై ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఇప్పుడు డ్రాగన్ దేశం అంతకంటే ప్రమాదకరమైన, అంతకంటే భారీ నిర్మాణం మొదలుపెట్టింది. టిబెట్ సరిహద్దుల్లో భారతదేశానికి అత్యంత సమీపంలో నిర్మిస్తున్న ఈ సూపర్ డ్యామ్ ప్రపంచాన్ని ఎలా గడగడలాడిస్తోంది. అసలు ఈ ప్రాజెక్టు వెనుక చైనా అసలు ప్లాన్ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనం చరిత్రను ఒకసారి చూడాలి. చైనాలోని యాంగ్జీ నదిపై నిర్మించిన 3 గార్జియస్ డ్యామ్ ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. ఇది ఎంత భారీదంటే దీని రిజర్వాయర్లో దాదాపు 40 బిలియన్ టన్నుల నీరు నిల్వ ఉంటుంది. ఇంత భారీ మొత్తంలో నీరు ఒకే చోట కేంద్రీకృతం అవ్వడం వల్ల భూమి మూమెంట్ ఆఫ్ ఇనర్షియాలో మార్పు వచ్చింది. దీనివల్ల భూమి తిరిగే వేగం తగ్గి ఒక్క రోజులో కాలం 0.06గా మైక్రో సెకండ్ల మేర పెరిగింది. అంటే మనిషి కట్టిన కట్టడం భూమి వేగాన్నే మార్చేసిందన్నమాట. చైనా చింకీ చేష్టలు అలా ఉంటాయి. మరి ఇప్పుడు చైనా కన్ను బ్రహ్మపుత్ర నదిపై పడింది. టిబెట్లో ప్రవహించే యార్లాంగ్ నదిపై మన సరిహద్దులకు కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఒక కొత్త సూపర్ డ్యామ్ నిర్మిస్తున్నారు. దీని సామర్థ్యం 3 గార్జియస్ డ్యామ్ కంటే 3 రెట్లు ఎక్కువ అని అంచనా. హిమాలయాల లోయల్లో ప్రపంచంలోని అత్యంత లోతైన ప్రాంతంలో ఈ డ్యామ్ కడుతున్నారు. దీని ద్వారా ఏకంగా 60 గిగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. అంటే 3 గార్జియస్ డ్యామ్ల శక్తి ఒక్క ఈ ప్రాజెక్టులోనే ఉందన్నమాట. ఈ నిర్మాణం కేవలం పర్యావరణానికే కాదు, భారతదేశ భద్రతకు కూడా ఒక పెద్ద సవాలు. బ్రహ్మపుత్ర నదికి చైనా ఎగువన ఉంది, మనం దిగువన ఉన్నాం. ఒకవేళ చైనా భారత్ మధ్య యుద్ధం లాంటి పరిస్థితులు వస్తే చైనా ఈ డ్యామ్ ద్వారా నీటిని పూర్తిగా నిలిపివేసి మన ఈశాన్య రాష్ట్రాలను ఎడారిగా మార్చగలదు. అంతేకాదు, ఒక్కసారిగా డ్యామ్ గేట్లు ఎత్తితే అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాలు జల సమాధి అయ్యే ప్రమాదం ఉంది. దీన్నే వాటర్ వార్ఫేర్ అని పిలుస్తారు. ఇక్కడ మరో భయంకరమైన విషయం ఏంటంటే ఈ డ్యామ్ నిర్మిస్తున్న ప్రాంతం అత్యంత ప్రమాదకరమైన టెక్టోనిక్ ప్లేట్స్ పైన ఉంది. హిమాలయాలు ఎప్పుడు కదులుతూనే ఉంటాయి. ఇంత భారీ నిర్మాణం చేసి కోట్లాది టన్నుల నీటిని అక్కడ నిల్వ చేస్తే ఆ ఒత్తిడికి భూకంపాలు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ పొరపాటున భారీ భూకంపం వచ్చి ఈ డ్యామ్ కూలిపోతే ఊహించడానికే భయంగా ఉంది కదూ. అది సునామీ కంటే భయంకరమైన విపత్తుకు దారితీస్తుంది. టిబెట్ పీఠభూమిని ప్రపంచపు 3వ ధ్రువం అని పిలుస్తారు. ఈ సూపర్ డ్యామ్ వల్ల అక్కడి జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. అరుదైన మొక్కలు, జంతువుల ఉనికి ప్రశ్నార్థకరమవుతుంది. స్థానిక ప్రజలను వారి ప్రాంతాల నుండి ఖాళీ చేయించడం వల్ల మానవ హక్కుల ఉల్లంఘన కూడా జరుగుతోందని అంతర్జాతీయ సంస్థలు గొంతు ఎత్తుతున్నాయి. చైనా తన స్వార్థం కోసం ప్రకృతితో ఆడుకుంటుందా? 3 గార్జియస్ డ్యామ్తో భూమి వేగాన్ని మార్చిన డ్రాగన్ ఈ సూపర్ డ్యామ్తో ఇంకెన్ని వినాశనాలకు పునాది వేస్తోంది. అభివృద్ధి పేరుతో ప్రకృతిని నాశనం చేస్తే రేపు ఆ ప్రకృతి తిరగబడితే ఏ దేశమైనా తలవంచాల్సిందే. ఈ భారీ నిర్మాణం ప్రపంచ శాంతికి, పర్యావరణానికి శాపంగా మారుతుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. ఈ ప్రాజెక్టుపై మీ అభిప్రాయం ఏంటి? చైనా చేస్తున్న ఈ ప్రయత్నం సరైనదేనా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇన్వెస్టిగేటివ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.